భర్త కష్టం విలువని తెలియని భార్యలు కొంతమంది ఉన్నారండి. వాళ్ళ గురించే చెప్తున్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు గారు తన పెంపుడు కుక్కతోని పడవ ప్రయాణం చేస్తుంటే అది ఒక్క కుదుట కూసోదు. కుక్క పిల్ల మొరుగుతుంటది, అరుస్తుంటది, పిచ్చి పిచ్చి చేస్తుంటది. అక్కడ రక్షక భటులు ఎంత చెప్పినా వింటలేదు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఎంటర్ అయ్యి శ్రీకృష్ణదేవరాయలు గారు పర్మిషన్ తీసుకొని ఆ కుక్క పిల్లని నదిలో విసిరేసిండు. అప్పుడు నదిలో విసిరేస్తే కుక్క పిల్ల గిల్ల కొట్టుకుంటుంటే మళ్ళీ అప్పుడు ఆ కుక్క పిల్లని తీసుకొచ్చి పడవలో ఓ మూల కూర్చోబెడితే గమ్మున కూర్చొని సప్పుడు చేయకుండా సౌండ్ చేయకుండా కూర్చుంటది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు, ఏం తెనాలి రామకృష్ణ, ఏ మంత్రం వేసినావు కుక్క పిల్లకు, గమ్మున కూర్చుంది ఒక మూలన అంటే, అప్పుడు తెనాలి రామకృష్ణ ఒక మాట చెప్తాడంట. పడవ ఎంత సురక్షితమైంది, సౌకర్యం విలువ దానికి తెలవలే. ఇంతకు ముందు నీళ్ళల్లో తీసుకుపోయినప్పుడు దాన్ని కింద పడేస్తే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అర్థమైంది అని అప్పుడు తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలకు చెప్తుండంట. అందుకే భర్త ఉన్నప్పుడే భర్త విలువ తెలుసుకోండి. భర్త పోయిన తర్వాత మీరు ఏం చేసినా రాదు. కాబట్టి భర్త మంచి అయినా చెడైనా భర్తతో ఉండండి. ఎదురింటోనో పక్కింటోనో ఇంకొకనో నమ్ముకుంటే కుటుంబం అనేది మనుగడ సాగదు. మీరందరు గుర్తుపెట్టుకోండి. మన భర్త మనకు చాలా సురక్షితం అనేది ప్రతి ఆడవాళ్ళు నేర్చుకోవాలి. భర్త కష్టం విలువ తెలుసుకున్న ఆడది జీవితంలో బాగుపడుతుంది. మరి ఇది ఒక సంధ్యక్కగా చెప్తున్నాను, అందరి మహిళలకు కాదు, కొంతమంది మహిళలకే. మరి మీరేమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి.